మీ పేరేం పేరు తల్లి? మల్లేశం సార్. మీ పేరేం పేరు తల్లి? మల్లేశం సార్. మల్లేశమ్మ తల్లి. మీరేం తల్లి? చేనేతన తల్లి? చేనేత సార్. చేనేత తల్లి. మీరు ఏ ఊరు తల్లి? ఈ ఊరే సార్. ఇదే ఊరు? ఎవరుకుంటేనే తల్లి? ఊరుకుండే. చెప్పండి తల్లి, మీ భర్త అన్నది మాకు బ్యాంకు ఇది నోటీస్ వచ్చింది సార్, కానీ ఇంతవరకు మీకు రుణాలు ఉన్నాయా తల్లి? ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి తల్లి? 1,00,000 రూపాయలు ఉంది సార్. 1,00,000 రూపాయలు నీకు అప్పు ఉందా తల్లి? అవును సార్. ఇప్పుడు పరిస్థితి ఏమి తల్లి? మాకు మగ్గాలు లేవు, ఏం లేవు, ఎట్లా బతకాలో మాకు అర్థం కాలేదు. 1,00,000 రూపాయలు రుణం తీసుకున్న పరిస్థితి ఏమిటి? ఏమో మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు అటువైపు తిరిగి కూడా మాట్లాడతారు. ఆ చంద్రబాబు నాయుడు చేస్తానని చెప్పి ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు. దానికి మేము చెప్పుకుందామని నీతో వచ్చినాం సార్. ఇప్పుడు ఆ రుణం మీద పరిస్థితి ఏమిటి? నోటీసులు వచ్చినాయి సార్. ఇది నోటీస్ పేపర్ ఉందే తల్లి? అప్పుడే పొద్దున ఇచ్చేసాం సార్. ఇక్కడ నోటీస్ పేపర్ కూడా తీసుకొచ్చినావా? ఒకవేళ రుణం కట్టకపోతే ఏం చేస్తామన్నారు బ్యాంకులు ఏం చేస్తామంటే మాకు కట్టే తీరాలన్నారు సార్. ఒకవేళ కట్టకపోతే ఏం చేస్తామన్నారు? ఇంట్లోకి వస్తామన్నారు. కట్టకపోతే ఇళ్ళకి వస్తామన్నారా? కట్టే తీరాలన్నారు. కట్టకపోతే ఇంటికి వచ్చి జప్తు చేస్తామన్నారు. అవును, ఇంటికి వస్తామన్నారు అన్నారు సార్. ఇంటికి వచ్చి జప్తు కూడా చేస్తామన్నారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు తల్లి? ఇప్పుడు ఏం చెప్పలేదు. ఆ రోజు ఓట్లు వేయించుకున్న మాత్రమే పని జరిగిపోయిందని అసలు పట్టించుకోలేదు సార్. ఆ రోజు ఓట్లప్పుడు చెప్పినది ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పలేదు. నీకు ఇంకా డాక్రా కూడా ఉన్నావా? ఉన్నాయి సార్. డాక్రా రుణాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అదెంత తీసుకున్నావు? అదంతా 50,000 సార్. 50,000 తీసుకున్నావు. వాటి పరిస్థితి ఏమిటి తల్లి? అసలు చెప్పనే లేదు. అసలు రూపాయి మాఫీ అని చెప్పినాడు, కానీ అసలు ఇప్పుడు 3 రూపాయలు వడ్డీ పడతా ఉంది. ఇప్పుడు 3 రూపాయలు వడ్డీ బ్యాంకులు వసూలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏమో 3,000 ఇస్తానని చెప్పినాడు కదా. 3,000 ఎందుకు ఇదే ఇవ్వకున్నప్పుడు సార్ మేమే కట్టుకోలేమా? 3,000 50,000 తీసుకుంటే ఆయన 3,000 రూపాయలు ఇస్తే 3,050 సరిపోతుంది. ఒక 3 నెలలు వాయిదా వేసినాం సార్. ఇప్పుడు అది దానికి డబుల్ వడ్డీ అయింది. 10,000-20,000 వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు 20,000 రూపాయలు వడ్డీ దాకా కూడా ఏ పరిస్థితిలో ఉంది. చాలా ఇబ్బంది. కట్టే తీరాలా, లేకపోతే లోన్ పోదంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే అప్పుడు 1,50,000 కొత్త రుణాలు ఇప్పిస్తాను, మగ్గం కొనిస్తాను, 50% సబ్సిడీకే ఇస్తాను అని చెప్పి కూడా చెప్పాడు కదా తల్లి. దాని పని అయిపోయే వరకే మాట. ఆ తర్వాత అసలు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు సార్. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఎవరు రాలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది అతను గెలిచి. ఇంకా నెక్స్ట్ మంత్కే గెలుస్తాడు కదా. సంవత్సరం అయింది. అయినా ఇంతవరకు ఏంది ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంతవరకు అసలు లేదు, ఏమీ లేదు. కనీసం ఈ రోజు మీరు తిట్టిన తిట్ల కన్నా గానీ కనీసం కాస్త కూస్తో ఏమన్నా కదలికి వస్తుందేమో అని ఆశిస్తాను. దానికే సార్ మీకు చెప్పుకుంటే మీరన్నా కొంచెం చేస్తామని మాకు మీ పార్టీ మీద అభిమానంతో చెప్తున్నాం. గట్టిగా అర్థమయ్యేట్టుగా బుద్ధి వచ్చేట్టుగా చెప్తాం. బాగా చెప్తాంలేండి సార్.